Let me give you a tour of what happens inside the Middle Class Fund Operations Center. సో మీరు ఒకసారి మా వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్ చేసి ఆస్క్ ఫర్ హెల్ప్ బటన్ నొక్కాక ఒక పెద్ద స్కేల్ ఆఫ్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ జరుగుతాయి. అసలు ఈ మిడిల్ క్లాస్ ఫండ్ ఐడియా ఈజ్ ఓన్లీ వన్ క్రేజీ ఐడియా అండ్ దాంతోపాటు వీ హ్యాడ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ బై ఫాలోయింగ్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ యాజ్ మచ్ లెస్ హ్యూమన్ ఇంటరాక్షన్ as పాసిబుల్. సో వీ బిల్ట్ అ వెరీ రోబస్ట్ డాష్ బోర్డ్ అండ్ అ రోబస్ట్ సాఫ్ట్వేర్ బేసిక్గా టు మేక్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సో మీరు ఒకసారి ఫ్రంట్ ఎండ్లో ఆర్ మీరు ఒకసారి వెబ్సైట్లో ఎప్పుడైతే మాకు ఆస్క్ ఫర్ హెల్ప్ అని రిక్వెస్ట్ ఇస్తారో ఆ డేటా అంతా మాకు డాష్ బోర్డ్లో వస్తుంది. ఒకసారి డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తారా? సో మాకు ఒక డాష్ బోర్డ్లో అన్ని లిస్ట్ లాగా వచ్చేస్తాయి. సో ఒక లిస్ట్లో దే విల్ బి 50 రిక్వెస్ట్. ఈ 50 రిక్వెస్ట్ ఒక వాలంటీర్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క రోజుకి ఒక వాలంటీర్ ఈ 50 రిక్వెస్ట్లని అందరికీ ఫోన్లు చేసి మాట్లాడి వాళ్ళకి సామాన్లు సరుకులు అందేటట్టు చూసుకుంటారు. బట్ ప్రతి 10 వాలంటీర్స్కి ఒక టీమ్ లీడ్ ఉంటారు. ఈ టీమ్ లీడ్ ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అంతా ఎర్రర్ ఫ్రీగా చాలా క్వాలిటీగా ఏ మిస్టేక్స్ అవి జరగకుండా చూడడానికి ఈ టీమ్ లీడ్ ఉంటారు. సో ఇప్పుడు ఈ 150 ఆడ్ వాలంటీర్స్కి మాకు దగ్గర ఒక 15-16 టీమ్ లీడ్స్ ఆల్రెడీ ఉన్నారు అండ్ ఇది డే బై డే పెరుగుతుంది. సో ఈ టీమ్ లీడ్స్ వాలంటీర్స్ వీళ్ళందరి కమ్యూనికేషన్ మా కోర్ టీమ్ చేస్తుంది ఈ ఆఫీస్ నుంచి. ఇప్పుడు కోర్ టీమ్ కూడా కొన్ని కాల్స్ చేస్తారు కానీ వాళ్ళ మెయిన్ పని ఏంటంటే టీమ్ లీడ్స్ వాలంటీర్స్ అందరితో మాట్లాడి చాలా స్మూత్గా ప్రాసెస్ అయ్యేటట్టు చూడాలి. ఇప్పుడు ఈ వాలంటీర్స్ ఆన్ బోర్డింగ్ ఎలా చేస్తాము, ఈ వాలంటీర్స్ ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఎలా ఇవ్వాలి, ఇదన్నిటికీ ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్ బికాజ్ ఇట్స్ టూ టెక్నికల్. బట్ ఒకటి చెప్తాను ఏంటంటే మాకు ఈ థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తున్నాయి, క్లోజ్ టు 60,000 ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇన్ని రిక్వెస్ట్లను మేనేజ్ చేస్తూ ఇంతమందిని చేయడానికి హెల్ప్ అయ్యడానికి మాకు ఒక పెద్ద సింపుల్ బట్ వెరీ బిగ్ డాష్ బోర్డ్ ఉంది. ఆ డాష్ బోర్డ్ చూపించే ముందు దాని గురించి నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. విజయ్ ఎప్పుడైతే మాకు మిడిల్ క్లాస్ ఫండ్ ఐడియా ఒకరోజు వీడియో కాల్లో చెప్పాడో వీ న్యూ ఇట్ వాజ్ అ గుడ్ ఐడియా, వీ న్యూ ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఐడియా. కాకపోతే మా దగ్గర ఉన్న ప్రతి రిసోర్స్ వాడితే కానీ మేము ఇది ఎగ్జిక్యూట్ చేయలేమని మాకు చాలా క్లియర్గా తెలుసు. సో మేమేం చేసామంటే మా టీం అందరం రిపోర్ట్లా కనెక్ట్ అయ్యి మాట్లాడి హౌ డు వీ ఫిగర్ దిస్ అవుట్ వైల్ విజయ్ ఈజ్ రేజింగ్ ఫండ్స్. మేమందరం దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం, వచ్చిన రిక్వెస్ట్లు అందరికీ సామాన్లు ఎలా అందేలా చేస్తాం, దీని అన్నిటికీ సాఫ్ట్వేర్ ఏంటి అని ఫిగర్ అవుట్ చేసే టైంలో శ్రీరామ్ సో మేమేం చేసామంటే ఇది మొత్తం ఎగ్జిక్యూట్ చేయడానికి మా దగ్గర ఒక రౌడీ డాష్ బోర్డ్ ఆల్రెడీ ఉంది. ఇది మా రౌడీ డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్లో మా రౌడీ బ్యాక్ ఎండ్ అంతా నడుస్తూ ఉంటుంది. సో ప్రోడక్ట్ ఏంటి, ప్రోడక్ట్ నేమ్ ఏంటి, కాస్ట్ ఏంటి, వేరియంట్స్ ఏంటి, ట్యాక్స్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, ఇవంతా మా రౌడీ డాష్ బోర్డ్ ఉంది. సో మేము దాన్ని సింపుల్గా మిడిల్ క్లాస్ ఫండ్ బ్యాక్ ఎండ్లా చేంజ్ చేసాం. సో ఇప్పుడు మా ఫీల్డ్స్ ఏంటంటే నేమ్, ఫోన్ నెంబర్, సిటీ, ఆక్యుపేషన్, హౌ అర్జెంట్ ఇస్ ఇట్, వాళ్ళు ఎప్పుడు పంపారు, వాళ్ళ స్టేటస్ ఏంటి. బై సింప్లీ మోడిఫైయింగ్ అవర్ రౌడీ డాష్ బోర్డ్ ఒక 4 డేస్లోనే మేము ఒక రోబస్ట్ మిడిల్ క్లాస్ ఫండ్ డాష్ బోర్డ్ బిల్డ్ చేయగలిగాం థ్యాంక్స్ టు అవర్ రౌడీ టీమ్. దీనివల్ల ఏం జరిగిందంటే మాకు వచ్చే ఒక హండ్రెడ్స్ ఆఫ్ వాలంటీర్స్ హు ఆర్ రిమోట్లీ వర్కింగ్ ఎవరింట్లోంచి వాళ్ళు అండ్ మాకు వచ్చే థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్ హు ఆర్ సెండింగ్ ఫ్రమ్ అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ వీళ్ళందరూ కనెక్ట్ అయ్యి బ్యూటిఫుల్గా ప్రాసెస్ అంతా సీమ్లెస్గా వెళ్తాం. సో దట్ ఈస్ ద ప్రాసెస్ దట్స్ హ్యాపెనింగ్. ఇంకో విషయం ఏంటంటే దేవరకొండ ఫౌండేషన్ స్టార్ట్ చేసిన రోజు నుంచి విజయ్ వాజ్ వెరీ వెరీ క్లియర్ దట్ మొత్తం ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వెబ్సైట్లో ఫినాన్షియల్స్ పెట్టాం. ఇన్ఫ్యాక్ట్ ఈ మిడిల్ క్లాస్ ఫండ్ హోమ్ పేజ్లో కూడా ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, ఎంత డబ్బులు వచ్చాయి, ఎన్ని మందికి చేసాం, ఇవన్నీ పెట్టాం. సో వీ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్. కానీ ఫస్ట్ డే మేము లాంచ్ చేశాక ఒకసారి డొనేషన్స్ రావడం స్టార్ట్ అయ్యాక మా మీద చాలా బాధ్యత పెరిగిపోయింది. ఈ ఫెల్ట్ ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇంత వేల మంది మాకు పంపిస్తున్నారంటే మేము ప్రతి ఒక్కళ్ళకి అకౌంటబుల్గా ఉండాలని మాకు అర్థమైంది. సో మేము ఎవ్రీడే 9 o'clockకి డైలీ అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే అందరూ వెబ్సైట్కి రాకపోవచ్చు కదా. సోషల్ మీడియాలో ప్రతిరోజు మేము డైలీ అప్డేట్స్ పెడుతున్నాం. సో దట్స్ వన్ థింగ్. దట్స్ విజయ్స్ కేబిన్ బై ద వే ఆఫీస్లో. సో I would like to introduce you to someone. He's a very, very important part of this project and the Devarkonda Foundation. His name is Raj and the Devarkonda Foundation acting director. So, you know, mainstream operations anni ayana day to day chuskuntu untaru. I'll just take you to Raj. Are you on the call? No. Okay. So we're just making a quick tour. Yeah, I want you to just tell volunteers ela iskuntunnam asalu. What do we want to tell? Yes. So that people will understand what we're doing. Sure, Sharad. So starting only 4 volunteers తోటి చేస్తాం మనం.
ఇద్దరు టీడీఎఫ్, ఇద్దరు రౌడీ నుండి మన టీంలో జాయిన్ అయ్యి, బట్ డిమాండ్ ఎస్కలేషన్ ఇమీడియట్గా చూసినాము. సో 34 వాలంటీర్స్ థ్యాంక్స్ టు అవర్ టీడీఎఫ్ ఫెలోవర్స్ ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు. బట్ దెన్ క్విక్లీ రియలైజ్ చేసాము ఎంతో ఎక్కువ డిమాండ్ ముంగటికి వచ్చింది. సో వీ రియలైజ్ దాట్ వీ నీడ్ టు గెట్ మోర్ వాలంటీర్స్. మన హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో థ్యాంక్ఫుల్లీ చాలా ట్రస్టెడ్ నెట్వర్క్స్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నాయి. వీ రీచ్డ్ అవుట్ టు ఆల్ ద లీడర్స్ అండ్ అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్, ఫుల్ జోష్లో మనకు రిప్లై చేశారు. సో వాళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్స్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళి ఎవ్రీ డే ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్స్ మనం చేస్తున్నాము. అంతేకాక మనం లాస్ట్లీ వీకెండ్ వాలంటీర్స్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నాము. సో ఇఫ్ యూఆర్ అ స్టార్ట్అప్ ఆర్ ఇఫ్ యూఆర్ అ కంపెనీ విత్ హ్యావింగ్ అట్లీస్ట్ 20 వాలంటీర్స్, మనము వీకెండ్లో ఒక ఫుల్ జోష్ తోటి కార్పొరేట్ వాలంటీర్స్ తోటి మనం పనిచేయాలని అనుకుంటున్నాం. ఫర్దర్ అనౌన్స్మెంట్స్ మనం చేస్తాం సోషల్ మీడియాలో. సో దాట్స్ మోస్ట్ ఆఫ్ ద వాలంటీర్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ వీ ఫినిష్ ఒక చిన్న విషయం, మా ఫస్ట్ 5 వాలంటీర్స్తో స్టార్ట్ చేసామని రాజు చెప్పాడు కదా. ఫస్ట్ డే రిక్వెస్ట్ రాగానే వీ రియలైజ్డ్ 2 గంటల్లో 5 సరిపోరు, చాలా స్కేల్ అప్ చేయాలి. సో మా ఫస్ట్ మేము చూసింది మా టీడీఎఫ్ ఫెలోస్. సో ఫస్ట్ జాబ్ ప్రోగ్రామ్ అని దేవరకొండ ఫౌండేషన్ ఏదో స్టార్ట్ చేసామో ఆ ఫెలోస్ వర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ 30 వాలంటీర్స్. సో అలాగే మేము 35కి గ్రో అయ్యాం. అండ్ దాని తర్వాత మల్టిపుల్ ఎన్జిఓస్తో పార్ట్నర్ అయ్యి రాజ్ జస్ట్ చెప్పినట్టు టుడే వీఆర్ ఏబుల్ టు గ్రో ఇట్ టు 150. హోప్ఫుల్లీ ఓవర్ ద వీకెండ్ మేము ఇంకా ఒక 1000 కార్పొరేట్ వాలంటీర్స్తో వర్క్ చేసి ఈ వచ్చిన థౌజండ్స్ ఆఫ్ రిక్వెస్ట్లని ఎంత తొందరగా వీలేదో అంత తొందరగా వాళ్ళకి ఎసెన్షియల్ గూడ్స్ అందించడానికి ట్రై చేస్తాం. సో ఐ థింక్ దట్స్ ద ప్రాసెస్ దట్ వీఆర్ ఫాలోయింగ్. ఐ హోప్ మీరు అందరికీ అర్థమైంది, చాలా క్లియర్ అయ్యే ప్రాసెస్. సో థ్యాంక్ యూ.